జగనన్న వదిలిన బాణం షర్మిల. ఇంటి పేరు వైఎస్ అని చెప్పుకోవడాన్ని వైసీపీ శ్రేణులు అంగీకరించడం లేదు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీతో రాజకీయాలు చేస్తున్న సమయంలో మీ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల అని ఆమె చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి ఏపీలో రాజకీయాలు చేయడానికి నిర్ణయించుకున్నారో ఆ క్షణం నుంచే వైసీపీ ప్రత్యర్థిగా చూస్తోంది. షర్మిల ఇంకా తనను వైఎస్ ఇంటి పేరుతో చెప్పుకోవడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని లోకేష్ కు షర్మిల గిఫ్ట్స్ పంపడం, అలాగే కడప ఎయిర్పోర్ట్ లో టీడీపీ నేతలైన మాజీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డిలతో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ కావడం వైసీపీ శ్రేణులకు తీవ్రమైన కోపం తెప్పించింది. వైఎస్ఆర్ వారసుడిగా వైఎస్ జగన్ అనేక మంది శత్రువులతో పోరాడుతున్నారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న జనసేన, వారికి వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాను దుష్ట చతుష్టయంగా జగన్ అభివర్ణించారు. కురుక్షేత్ర పోరాటానికి మరోసారి సమాయత్తం కావాలని జగన్ పిలుపునిచ్చారు. దుష్ట చతుష్టయంతో పోరాడుతున్న జగన్ వైఎస్ఆర్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా వారసుడే తప్ప వారితో చెట్టాపట్టాలేసుకొని తిరిగే షర్మిల ఎలా అవుతారనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురవుతుంది. జగన్ పై అన్యాయంగా సిబిఐ, ఈడీ కేసులను నమోదు చేయించి టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గ దశలోని వైఎస్ఆర్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన వైనాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. రాజకీయంగా వైఎస్ఆర్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ తో షర్మిల చేతులు కలిపిన తర్వాత ఇంకా ఆ మహనీయుడి పేరు పెట్టుకోవడంలో ఔచిత్యం ఏముందనే ప్రశ్న దివంగత నేత అభిమానుల నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల తన అత్తింటి గారి పేరైన మెరిసుపల్లి చెప్పుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దుష్ట చతుష్టయంతో చేతులు కలిపి వైఎస్ అనే ఇంటి పేరుతో రాజకీయాలు చేస్తే రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. వైఎస్ షర్మిలాగా తనను తాను ప్రమోట్ చేసుకోవడాన్ని వైసీపీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశాలున్నాయి. వైఎస్ స్థానంలో మెరిసుపల్లి షర్మిలాగా జనంలోకి వెళితే ఏ గొడవ ఉండదు.